వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో ఈ రోజు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మా నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మా, అబ్బాయితో కంపేర్ చేస్తే అమ్మాయి కొన్ని విషయాలలో చాలా స్టబాన్గా ఉంటది. అంటే ఇది ఫిక్స్ అంటే ఇంకా ఫిక్స్ అంతే, మెంటల్ గా ఫిక్స్ అయిందంటే ఎంత మంది వచ్చి చెప్పినా సరే మళ్ళీ వెనక్కి వెళ్ళదు. సో అలాగే అది రిలేషన్షిప్ లో చూస్తే ఒక ఇష్టపడ్డ అబ్బాయి గురించి అమ్మాయి స్టాండ్ తీసుకుంటే అక్కడ 1,00,000 మంది ఉన్నా సరే కేర్లెస్ అన్నట్టుగా ఉంటుంది. అదే నచ్చకపోతే అంతే దూరంగా ఉంటుంది. సో ఇది ఎలా అమ్మాయికి అబ్బాయికి ఇంత వ్యత్యాసం ఎలా అంటారు? జనరల్ గా ఆడవాళ్ళు మానసికంగా స్ట్రాంగ్ ఉంటారు, ఫిజికల్ గా వీక్ గా ఉంటారు. మగవాడి కంటే శారీరకంగా ఆడది బలవంతురాలు కాదు, మగవాడు బలవంతుడు. కానీ మానసికంగా మాత్రం ఆడది చాలా స్ట్రాంగ్. బయటికి తెలియకపోయినా కూడా కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకుంటే అది వెనక్కి తిరగదు, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. పేరెంట్స్ చెప్పని ఎవరి మాట వినదు. ఇప్పుడు మన అమృత కేసు తీసుకో, అబ్బాయి ఎస్సీ క్యాండిడేట్ వద్దన్నారు, విందా? వాళ్ళ మాట కాదని వెళ్ళి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇంత సంపద, ఇంత ఏకైక పిల్లగా పుట్టింది, గారాబం, తల్లి తండ్రి ప్రేమ, డబ్బు, ఆస్తి అన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఫిక్స్ అయిపోయింది అంతే. ఫిక్స్ అయిపోతే ఇక మారరు, అంతే, వెళ్ళిపోయింది. అంచేత ఆడపిల్లలు మానసికంగా చాలా స్ట్రాంగ్ ఉంటారు, శారీరకంగా బలహీనంగా ఉంటారు. ఈ విషయంలో మగవాళ్ళు కొంచెం మానసికంగా వీక్గా ఉంటారు. అంటే వాళ్ళు బయటికి ఎంత స్ట్రాంగ్ కనబడతారో ఫిజికల్గా, మెంటల్గా అంత వీక్గా ఉంటారు. వాళ్ళు అంత స్టాండ్ తీసుకోలేరు అన్ని విషయాల్లో వాళ్ళు. అంచేత ఈ అమ్మాయి ఏంటంటే ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరగదు, అంత స్ట్రాంగ్ ఉంటారు. అది ఒక మాట అనుకుందంటే దాన్ని సాధించి తీరాల్సింది, అంతే తప్ప వెనక్కి మళ్ళీ. తీసుకున్నప్పుడు కొన్ని పాజిటివ్స్ జరగవచ్చు, నెగటివ్స్ జరగవచ్చు. మరి అది వాటిని ఎదుర్కోవాలంటే కూడా అంత ధైర్యంగానూ ఎదుర్కొంటారు. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు పాజిటివ్ అయినా భరించాల్సిందే, నెగిటివ్ అయినా భరించాల్సిందే. ఇప్పుడు అమృత కేసే తీసుకో, పాపం అబ్బాయి చచ్చిపోయాడు, కారణం ఏదైనా కానీ తను సింగిల్గా బతకాల్సి వచ్చింది, ఒక కొడుకున్నాడు. అంచేత తన జీవితం ఏమైపోతుంది అంటే దాన్ని ఫేస్ చేయడానికి రెడీగానే ఉంది, మరి భరిస్తుంది కదా, భరిస్తుంది అంతే. అంచేత ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరగరు. దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏవైనా కూడా భరించడానికి సిద్ధపడే ఉంటారు వాళ్ళు కూడా. అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు దాన్ని కూడా భరించడానికి సిద్ధపడే ఉంటారు. ఏమైనా కానీ నేను ఫేస్ చేస్తాను అని. పుట్టుకతో వచ్చింది ఆడపిల్లలకు అంత స్ట్రాంగ్ గా ఉండడం అనే లక్షణం, అది పుట్టుకతో వచ్చింది. మరి బయటికి చూస్తేనేమో మీరు అన్నట్టుగా చాలా బలహీనంగా కనబడతారు, చాలా బలహీనంగా కనిపిస్తారు. బాయ్స్ ఏమో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అది ఫిజికల్ గా మాత్రమే, ఫిజికల్ గా వాళ్ళు బలవంతులు, వీళ్ళు బలహీనులు. అది మానసికంగా మాత్రం ఆడది చాలా స్ట్రాంగ్, మగవాడు బలహీనుడు. వీళ్ళ బలహీనమైన మనస్తత్వమే ఒక మైనస్ పాయింట్ వాళ్ళకి. అందుకని ఆడవాళ్ళని చూడంగానే పడిపోతుంటారు. కరిగిపోతుంటారు, కన్నీరు పెట్టిందంటే చాలా కరిగిపోతారు. అంచేత ఆడవాళ్ళని పటాయించడానికి కారణం కూడా ఏంటంటే వీళ్ళ బలహీన మనస్తత్వమే. ఆడవాళ్ళకి ఒక ఆడదాని తోడు కావాలి, లేదా ఒక ఆడది కావాలి అనుకున్నప్పుడు ఆ కంట్రోల్ చేసుకునే కెపాసిటీ లేదు కాబట్టి వాళ్ళకి ఆ బలహీనమైన మనస్తత్వంతో ఆడవాళ్ళని పటాయించడానికి వెళ్ళిపోతుంటారు, వాళ్ళని లైన్లో పెట్టడానికి వెళ్ళిపోతుంటారు. ఆ కంట్రోల్ లేదు వాళ్ళకి. ఆడదానికి కంట్రోల్ ఉంది, కాకపోతే ఇప్పుడు ఉపయోగించట్లేదు ఆ కంట్రోల్. ఆడది కూడా కంట్రోల్లో ఉండగలదు, కానీ ఇప్పుడు ఉండటం లేదు. అంతే. ఎందుకు నాకు అవకాశాలు వస్తున్నప్పుడు నేను ఎందుకు వదులుకోవాలి అని. కావాలంటే ఆడవాళ్ళు కూడా చాలా కంట్రోల్లో ఉండగలరు. అమృత విషయమే తీసుకుంటే, అమృత అబ్బాయిని ఇష్టపడింది, ప్రణయ్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. దానికి సమాజం యాక్సెప్ట్ చేయలే, పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలే, ముఖ్యంగా తండ్రి యాక్సెప్ట్ చేయలే. వాళ్ళ మధ్యన క్యాస్ట్ అనేది ఒక బార్ అయిపోయింది. అంచేత వాళ్ళు ఎంత ఒప్పుకోనప్పుడు సాధారణంగా ఆడపిల్ల ఏడిపేడిచి కూరుకుంటుంది, ఎవరు చేసుకోమంటే వాళ్ళని తలంచు తాళి కట్టుకుంటుంది. కానీ అమృత విషయంలో ఆ అమ్మాయి బెండ్ అవ్వల. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నేను ఇష్టపడే వాడిని పెళ్లి చేసుకుంటానే, నేను వాడితోటే ఉంటాననుకుంది. తల్లిని, తండ్రిని, సమాజాన్ని, బంధువుల్ని అందరినీ వదిలేసి వాడి దగ్గరికి వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి జీవితం కూడా కష్టమే. ఎందుకంటే ఇక్కడ అల్లారు ముద్దుగా ఏసీ గదుల్లో పెరిగిన పిల్ల, వాళ్ళు ఏదో మిడిల్ క్లాసో ఇంకా లోవర్ మిడిలో, అలాంటి వాతావరణంలో అమ్మాయి ఉండాలి. అయినా సర్దుకుంది. దానికి కూడా ఎంతో విల్ పవర్ ఉండాలి. ఏసీ రూమ్లో ఉన్న మనిషి వెళ్ళి దోమను కుట్టుకుంటూ ఉండాలంటే కష్టమే కదా. అయినా అలాగే ఉంది, అయినా అలాగే బ్రతికింది. కష్టమో నిష్ఠూరమో వాళ్ళతోటే కలిసి ఉంది. అయితే అది అలా వెళ్ళిపోతే జీవితం బాగుండేది. దురదృష్టవశాత్తు వెళ్ళలేదు. అనుకోని సంఘటనలు జరిగాయి, భర్త చనిపోవాల్సి వచ్చింది, తను ఒంటరిగా మిగిలిపోయింది ఆ పిల్లాడితోటి. ఇప్పుడు ఆ అమ్మాయి పాత్ర ఏంటంటే అది ధైర్యంగా ఫేస్ చేయడం ఒకటే అమ్మాయి చేయగలిగింది.
అందుకని ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆడది తలుచుకుంటే ధైర్యంగా ఫేస్ చేయగలదు, చేయాలి కూడా. అనుకుంటే ఎందుకంటే తను అనుకున్న మార్గంలోకి వెళ్ళినప్పుడు అది రైట్ అయినా తప్పైనా ఇంకెనక్కి తిరిగి చూడకూడదు అంతే. అందుకని వాడికి చేసుకుంది, అది రైటో తప్పో తర్వాత తనకి రైట్ అనిపించింది, తన ఇష్టమైన వాడిని తో కలిసి జీవించాలనుకుంది, వెళ్ళిపోయింది. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫేస్ చేసే విల్ పవర్ ఉంటుంది. అది కావాలి అనుకున్నప్పుడు, అందుకే అంటున్న ఆడవాళ్ళు అంత స్ట్రాంగ్ ఉంటారు. కావాలి అనుకున్నప్పుడు ఎలాంటి అది ఇబ్బందులు అడ్డంకులు వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేస్తారు వాళ్ళు. ఆ విల్ పవర్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టే అమ్మాయి అలాగే ఫేస్ చేస్తూ అలాగే ఉంది, ఇప్పటికీ అలాగే ఒంటరిగానే మిగిలిపోయింది. ఏదో తర్వాత ఇక్కడ యూట్యూబ్లో అక్కడ చూస్తున్నాం, అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అది ఇది, అవన్నీ ఎంతవరకు తెలియదు. కానీ అంతవరకు అమ్మాయి స్ట్రాంగ్గా నిలబడింది కదా, భర్త పోయినా సరే అలా ఒంటరిగా పోరాటం చేసింది. ఎన్ని సంవత్సరాలు నడిచింది ఆ కేసు. అది క్రిమినల్ కేసు అయినా కూడా ఇన్ని సంవత్సరాలు నడిచింది. 5-6 సంవత్సరాల వరకు అమ్మాయి ఇలాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తూనే ఉంది, ఫేస్ చేస్తుంది, భరించింది. అలాగే అంత స్ట్రాంగ్గా ఉంది. అలాగే ఆడవాళ్ళు సహజంగా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళకి కావాలి అనుకుంటే ఏదైనా సరే, ఎంతైనా సరే భరించగలుగుతారు, సహించగలుగుతారు. వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వగలుగుతారు అంత స్ట్రాంగ్గా ఉంటేనే. ఇప్పుడు ఐఏఎస్ చదివిన అమ్మాయిలు అప్పుడప్పుడు పేపర్లలో చూస్తుంటాం, అమ్మాయి లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి, అమ్మాయి తల్లిదండ్రులు లేబరు, అలాంటి వాళ్ళ ఇంట్లోంచి ఈ అమ్మాయి ఐఏఎస్ అయింది అంటే అమ్మాయికి ఎంత విల్ పవర్ ఉంటే అవుతుంది. అనుకుంది అంతే, దాన్ని సాధించాలి అనుకుంది, అది సాధించే తీరింది. ఎన్ని కష్టాలైనా రాని, ఎంత నష్టమైనా కలగని సాధించాలనుకుంది, కష్టపడింది, పైకి వచ్చింది, చదివింది, ఆఫీసర్ అయింది. అంచేత వాళ్ళల్లో ఆ విల్ పవర్ ఉంటుంది. ఆడవాళ్ళు మానసికంగా చాలా స్ట్రాంగ్ ఉంటారు. థ్యాంక్ యూ. మంచిది.